ఇటు పడదాం. జాగ్రత్త. మీరు మాత్రమే చాలా గొప్ప ఫైటర్స్ అనుకుంటున్నారా? గొప్ప ఫైటర్ అంటే ఏంటో నేను చూపిస్తా. మా నాయుధాలు అతనికి కనీసం చిన్న గాయం కూడా చేయలేదు. నా ఆర్మర్ ఉండగా నన్ను ఎలాంటి వెపన్స్ ఏం చెయ్యదు. వాళ్లతో మాటలు అనవసరం. నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ సిటీని క్లీన్ చేయడానికి. దాని సంగతి చూడు. ఇక ఆ పని మీదే ఉంటాను. చూస్తుంటే యుద్ధం మొదలైనట్టుంది. జంగల్ ప్రైడ్ మెగాజోన్ నుంచి వచ్చిన రేంజర్స్ విజృంభించడానికి సిద్ధంగా ఉన్నారు. జీవి మీద పొలుసులు చాలా గట్టిగా ఉన్నాయి. అయితే మనం మెగాజార్డ్ సావేజ్ స్పిన్ ని ప్రయోగించాలి. వాళ్ళంతా స్పిన్ చేస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు తల తిరిగిపోతుంది. హెల్మెట్ లో వార్మింగ్ చేసుకోకు తీయా. ఈ రింగులు తిరగడం నాకేమీ నచ్చలేదు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత జైన్ ప్యాంట్ ఈటర్ హెడ్జ్ హాక్. అదేదో కాళ్ళు మలిచిన బంత అనుకున్నాను. అతనొక ప్యాంగోలిన్. ఏంటి ప్యాంగో? అదొక ప్యాంగోలిన్. ఆ పేరుకు అర్థం గుండ్రంగా తిరుగుతూ వెళ్లేది అని. దానికి ఒక ప్లేట్ లాంటి ఆర్మర్ ఉంటుంది. దాన్ని పగలగొట్టడం అసాధ్యం. ఆ విషయం మేము కనిపెట్టాం. మా వెపన్స్ ఏవి పని చేయలేదు. విని నేర్చుకో యంగ్ చీటా. అది అసాధ్యమని ముందే చెప్పాను. కారణం మీ దగ్గర సరైన వెపన్ లేదు. ఆర్మర్ ని ఛేదించే వెపన్ ఏదైనా ఉంటుందా? క్లా చరిత్రలో ఒక లెజెండ్ వెపన్ ఉంది. ఒక మాస్టర్ స్టీల్ ని కూడా పేపర్ల చింపగల వెపన్ ని తయారు చేశారు. ఆయన పేరు మాస్టర్ ఫ్యాంట్. ఓకే, సో మనం ఆ మాస్టర్ ప్యాంత్ కి ఫోన్ చేసి ఆయన దగ్గర ఉన్న వెపన్ కావాలని అడుగుదాం. డీల్ ఓకే? డీల్ ఓకే కాదు. మాస్టర్ ఫ్యాంట్ రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతమైన జీవితం కోసం దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. దాదాపు ఆయన అందరూ మర్చిపోయారు కూడా. ఎందుకు ఆయన అలా కనుమరుగైపోయాడు? ఎవరికీ తెలీదు. కానీ ఆయనకి క్లాతో ఉన్న కాంటాక్ట్స్ అన్ని కట్ అయిపోయాయి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ క్లా ఆయన్ని కాంటాక్ట్ చేస్తుంది. రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి మాస్టర్ ఫ్యాంట్ ని వెతుకుదాం. 5 fingers of poison ఫెయిల్ అయ్యారు. అవును, అందరూ ఓడిపోయారు. ముఖ్యంగా కోబ్రా. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది పాముల్ని నమ్మొద్దని. ఈ ఫూల్స్ నమ్ముకునే ప్రయోజనం లేదు. 3 bracelets ఆఫ్ ది ఓవర్లార్డ్స్ ని తీసుకురండి. ఇది చాలా దారుణం. మనం దగ్గరికి వచ్చామా? ఏంటి విషయం మైటీ జాగ్వార్? పని అయిపోయినట్టేనా? లేదు, ఈ మైటీ జాగ్వార్ మైటీ దోమల నోటికి ఆహారం అయిపోతున్నాడు. ఫ్రెండ్స్, మనం దగ్గరికి వచ్చేసాం. ఇక మన మిషన్ పైన దృష్టి పెట్టడం మంచిది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక బ్రేక్ టైం అయిపోయింది. రండి వెళదాం. ప్రాబ్లం లేదు, కానీ ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. రండి. వీటి సాయంతో మీరు వాళ్ళ బేబీల దగ్గరికి వెళ్ళగలరు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా కొత్త మాస్టర్గా ఒకరికి ప్రాణం పోస్తాను. నేను కానసోర్ని కనిపెడతాను. ఆ స్కై ఓవర్లార్డ్ వద్దు. అతని పద్ధతులు ఏం బాగాలేవు. నా దగ్గర స్పిరిట్ ఆఫ్ ద లయన్ ఉంది. ఏ పరీక్ష నా జోలికి రాలేదు. స్కై ఓవర్లార్డ్ రాకకి సిటీని సిద్ధం చేసుంచు. మన బీస్ట్ ఆ పని మీదే ఉంది. ప్యాంగోలిన్ అతనే అన్ని చూసుకుంటాడు. గుడ్. కానీ రేంజర్స్ అందరి మీద ఓ కన్నేసి ఉంచండి. వాళ్ళేదో ప్రయత్నంలో ఉన్నారనిపిస్తోంది. రండి ఫ్రెండ్స్, వెళ్దాం రండి.
మనం దగ్గరికి వచ్చినట్టున్నాం. అందరం కలిసే ఉండాలి, సరేనా? మీ అవసరం ఎక్కడ లేదు, వెళ్ళిపోండి. ఏంటిదంతా? గుడ్, ఈ ప్రదేశం తికమకగా ఉంది. నన్ను సరైన ప్రదేశానికి తీసుకువెళ్ళే ఆ ప్లేట్స్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యాయో చెప్తుంది. ఎస్, ఇక పని అయినట్టే. ప్యాంగలిన్, సిటీనంతా భయంలో ముంచెత్తే విధంగా భూకంపం సృష్టించగలవా? తప్పకుండా. ఎక్సలెంట్. డైషీకి ఈ విషయాలు తెలిస్తే నేను భలే మెచ్చుకుంటాడు. పూరి గుడిసా? పాయిజ్వా మాస్టర్ ఇందులో ఉంటాడని మాత్రం చెప్పకండి. ఆయన కనిపెట్టే దారి ఇదొక్కటే. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు? మేము మాస్టర్ ఫ్యాన్ గురించి వచ్చాం. ఒకానొకప్పుడు అది నా పేరు. నా ప్రశాంతతను ఎందుకు చెడగొడుతున్నారు? మాస్టర్, మాకు మీ సాయం కావాలి. తెలివి తక్కువ పిల్లలారా, ఎవరు మిమ్మల్ని ఇక్కడ పంపించారు? నన్ను వదిలి వెళ్ళిపోండి. లేదు ప్లీజ్, మేము పిల్లలం కాదు, మేము స్టూడెంట్స్ మీ. ఆర్డర్ ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్ మీ. ఐసి. అయినా నాకు అది ఆశ్చర్యమైన విషయం కాదు. అవునా? సరే, మీరు నిజంగా పాయిజ్వా మాస్టర్ అయింటే డైషీ తప్పించుకున్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఏంటి? లేదు లేదు, అలా జరగకూడదు. కానీ జరిగింది. ఇప్పుడు అతని అరాచకాలను ఆపే కొత్త గార్డియన్స్ మేమే. మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది, కానీ నేను చేయదగ్గ సాయం ఏమీ లేదు. మీరు సాయం చేయగలరు. మీ స్పెషల్ వెపన్ ని ఎలా ఉపయోగించాలో మీరు మాకు నేర్పించాలి. జంగిల్ మేస్రా, నేను దాన్ని చూసి ఎన్నో సంవత్సరాలయ్యింది. అది వారియర్ల వెపన్. దాంతో ఇప్పుడు నాకు పనే ఉంది. మేము నమ్మం, అంత అబద్ధం. మీరే కదా మమ్మల్ని ఇంత కొట్టింది. అనవసరంగా నన్ను విసిగించొద్దు. దయచేసి నన్ను ఒంటరిగా వదలండి. నేను ప్రశాంతంగా బ్రతకాలి. ఇంకా ఇతను నమ్ముతున్నారా? మనకి సాయం చేయగల వ్యక్తి అయిన మటుకే, కానీ సారీ చెప్పి తప్పించుకుంటున్నాడు. టియో ఆయన పాయిజ్వా మాస్టర్, కాస్త మర్యాద ఇవ్వు, సరేనా? నేను ఈ విషయంలో థియోకి సపోర్ట్. అతను మాస్టర్ అవునో కాదు, ప్రజలు ప్రమాదంలో ఉన్న సమయంలో ఇతని ముందు నేను చేతులు కట్టుకొని నిలబడలేను. ఐఎమ్ సారీ, నేనే సాయమూ చేయలేను. రండి ఫ్రెండ్స్. లిల్లీ వస్తున్నావా లేదా? రాను. మాస్టర్ ఫ్యాన్ జంగల్ మెస్ ని ఎలా ఉపయోగించాలో నాకు నేర్పిస్తారు. మొండి పిల్ల, నేను చెప్పనన్నానుగా. మీరు చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను మాస్టర్. మీకు నా అవసరం వస్తే కాల్ చేయండి. ఇదే సరైన ప్రదేశం. ఇక్కడ నుంచే డ్రిల్లింగ్ ని మొదలు పెడతాను. సరే, కానీ త్వరగా, లేదంటే రేంజర్స్ మన ప్లాన్ కనిపెట్టేస్తారు. చాలా ఆలస్యం చేశారు. ముందే ఊహించాను. అలాగే ఏంటి?
హే, నా గార్డెన్లో నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రదేశాన్ని అందంగా చేస్తున్నాను. నాకేం అందం అక్కర్లేదు, అందం అంటే నాకు నచ్చదు. మీరు పైస్వా మాస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇంతే కోపంగా ఉండేవారా? అదే నిజమైతే మీరు నాకు టీచర్ కానందుకు అదృష్టవంతురాలనే. నా స్టూడెంట్గా రావడానికి నీకు అదృష్టం ఉండాలి. అప్పట్లో అందరి మాస్టర్ల కన్నా నేనే గొప్పవాడు. అయితే నిరూపించండి. జంగల్ మేస్ ని ఉపయోగించడం ఎలాగో నేర్పించండి. ఆ రోజులు అయిపోయాయి. నేను పైష్వా మాస్టర్గా ఉన్నప్పుడు నా జీవితానికి అర్థం ఉండేది. తర్వాత వాళ్ళు నన్ను డిస్మిస్ చేశారు. ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది? నథింగ్. అది నిజం కాదు. ఆ గ్రేట్ మాస్టర్ తప్పకుండా మీలోనే ఏ మూల దాగుండాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ పువ్వుల కోసం అంత కష్టపడకు, చచ్చిపోతాయి అంతే. నా స్టూడెంట్ జోలికి వస్తే మీ అంతు చూస్తాను. మాస్టర్, మనకి ఎంతో టైం లేదు. Jungle Jumper! Come on! Yeah! 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 రేంజర్ జంగల్ చాక్ కాచుకోండి. టైగర్ బలంతో స్ట్రైక్ రైడర్ లెఫ్ట్ రైట్ ఫుల్ థ్రోటల్ టైగర్ స్ట్రైక్ Strike Rider with speed. Attack mode. Go. ఏంటి? నీ అంతు తెలుస్తాను బ్లూ రేంజర్. మరి అందులో వెళ్ళము. చాలా సరదాగా ఉంది, కానీ ఇప్పుడు బై బై చెప్పే టైం వచ్చేసింది కిట్టి. లిలీ తను వచ్చేసింది. నువ్వా? నేను లేకుండా జరిగే పార్టీయే కాదు. డాన్స్ చేద్దాం రా.
ఊరుకో. చాలా ఆలస్యంగా అడిగావు. నా ప్లాన్ ఆల్రెడీ యాక్షన్ లో ఉంది. లిల్లీ త్వరగా పాంగలిన్ ఆ రంధ్రంలోంచి వెళ్ళాడు. కంగారు పడుకో, అతని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పరిగెత్తొచ్చు కానీ తప్పించుకోలేవు. హ! హ! ఈయ్యా! హ! ఏ! దొరికాడు. హ! నా వలలో చిక్కావులే. హ! 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 ఏ! నో, నేను ఇంకా పార్క్ లేక్ కి చేరుకోలేదు. ఏయ్, ఇటు చూడు. నువ్వు నా ముందు పిల్లి గంతులు. ఈ పిల్లి కంతులే పులి పంజాల మారుతుంది. జంగల్ మేజ్. ఈయ్యా! ఆ! యా! యా! నీ ఆమ పెద్ద గట్టిదేవి కాదు. సూపర్ షాట్ లిల్లీ. నీ దగ్గర జంగిల్ మేజ్ ఉందా? నమ్మలేకపోతున్నాను. దీన్ని నాకు ఇచ్చింది మాస్టర్ ఫ్యాన్ గారే, నేనేం తీసుకురాలేదు. అసలైన పోరుకు సిద్ధమా ఫ్రెండ్స్? రెడీ. Yes, నేను రెడీగా ఉన్నాను. చూసారుగా, ఇక చాలా బాగుంటుంది. మర్యాదగా వెళ్ళకపోతే సీసాలో పెట్టి ఆ, మూసేస్తాను. ఆ ఫైట్ ఎలా ఉంది? పాంగలిన్ మొదట ఆఖరి కొట్టి ఇప్పుడు దొరికి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ, అది క్లబ్ అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? లిల్లీ, నీ ఆపరెంట్ని ఎదుర్కోవడానికి ఎలిఫెంట్ స్పిరిట్ని రప్పించు. అర్థమైంది మాస్టర్ ఫ్యాన్. నా టెక్నిక్ ఉపయోగించు. నువ్వు సాధించగలవు నాకు తెలుసు. సరే మాస్టర్, ట్రై చేస్తాను. కమ్ ఆన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలిఫెంట్ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ ఎలిఫెంట్ ని పిలుస్తున్నాను. జంగల్ ఫ్యూరీ. వాళ్ళ దగ్గర కొత్త యానిమల్ స్పిరిట్ ఉంది. ఇది నాకు నచ్చలేదు. చూస్తుంటే రేంజర్స్ మళ్ళీ విజృంభించినట్టున్నారు. Spirit of elephant combine. Jungle Pride with elephant power. Jungle Maze now. ఆ జంగల్ మ్యాచ్ అతన్ని పడగొట్టేసింది. ఆ టెక్నిక్ అందరూ మర్చిపోయారేమో అనుకున్నాను. మీరు నన్ను ఓడించలేరు. పాంగలిన్ రోలింగ్ అటాక్. నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. Jungle Maze spin attack. రేంజర్స్ రెచ్చిపోతున్నారు. చాలా సులువుగా రోలింగ్ అటాక్ ని తిప్పుకొట్టారు. నా అందమైన ఆర్మర్ ని నాశనం చేశారు. ఎంత అవమానం! ఆహా, ఎంత బాగుందో చూసావా? ఎస్, అదృష్టం బాగుండి ఇదంతా డైషి కంట పడలేదు. నేనేమన్నాను? Jungle Pride Megazord. థ్యాంక్స్ మాస్టర్ ఫ్యాన్, మీరు చాలా గ్రేట్. చాలా థ్యాంక్స్ నా మీద నమ్మకం ఉన్నందుకు. ఇకపై మన పైజ్వా మాస్టర్ ఈ ఇంటిలోనే ఉండొచ్చు. అవును, మనం చాలా మంచి పని చేశాం కదా. ఫ్రెండ్స్ ఆయన వస్తున్నారు. ఓ ఓ ఏమిటిదంతా? ఇది మా నుంచి చిన్న కానుక. ఒకసారి లోపలికి వచ్చి చూడండి మాస్టర్. ఏ మాస్టర్, మీకు నచ్చలేదా? ప్రస్తుతం ఈ స్థితిలో మాస్టర్ స్టూడెంట్స్ దగ్గర నేర్చుకుంటున్నాడు. ఇది మా అదృష్టం.
అంతేకాదు మళ్ళీ మాకు మీ సాయం అవసరం అవ్వచ్చు, కాబట్టి కాస్త టచ్లో ఉండండి. నా దగ్గర స్పిరిట్ ఆఫ్ ఎలిఫెంట్ ఉంది, నాకంతా గుర్తొచ్చింది. స్కైఓవర్ లార్డ్, యుద్ధంలో నువ్వు కుప్పకూలిపోయింది ఇక్కడే. ఇప్పుడు నువ్వు ప్రాణాలతో వచ్చి నీ క్షుద్ర విద్యలు నాకు నేర్పించాలి.